తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ లోని నగ్నూర్లో ఉన్నాము. ఇక్కడ చాలా ప్రాముఖ్యత కలిగిన దేవాలయం అయితే ఉందండి. మీరు చూసుకోవచ్చు, శ్రీ దుర్గా భవాని దేవాలయం. ఇక్కడికి వస్తే చాలా మంది కోరికలు నెరవేరుతా ఉంటాయి. సో ఆషాఢ మాసం సందర్భంగా చాలా మంది భక్తులు, సో మహిళలు కూడా పెద్ద ఎత్తున పూజలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క సమయంలో అమ్మవారి మాలల సమయంలో మాత్రం వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటా ఉంటారు. గుడి లోపలికి వెళ్ళి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. మళ్ళీ అమ్మవారిని కూడా దర్శనం చేసుకుందాం రండి. ఫైనల్ గా మనం అమ్మవారి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. ముఖద్వారం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. లోపల అమ్మవారి పూజలు కూడా జరుగుతా ఉన్నాయి. ఆషాఢ మాస సందర్భంగా నిత్యం పూజలు జరుగుతున్నట్టుగా ఇక్కడ తెలుస్తా ఉంది. అమ్మవారి టెంపుల్ లోపల భక్తుల యొక్క కోలాహలాలు ఏ విధంగా ఉన్నాయి, అమ్మవారికి ఏ విధమైన పూజలు చేస్తున్నారు, ఒక్కసారి లోపలికి వెళ్దాం పదండి. సో ముందుగా టెంపుల్ లోపలికి వెళ్లే ముందు ఇక్కడైతే మన కాళ్ళు అయితే కడుక్కోవాలి. చూడొచ్చు చాలా బాగా ఉందన్నమాట ఇక్కడ. సో పాదాలు అయితే కడుక్కున్నాము. ఒక్కసారి అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం ఇప్పుడు. సో మనమైతే ప్రస్తుతం లోపలికి వచ్చాము. మనకి లెఫ్ట్ సైడ్ లో వినాయకుని టెంపుల్ కూడా కనిపిస్తా ఉంది. రైట్ సైడ్ లో శంకరాచార్య దేవాలయం కూడా కనిపిస్తా ఉంది. ఒకసారి లోపలికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది అంటే ఇక్కడ. సో చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఒకసారి ఆ వినాయకుని టెంపుల్ దగ్గరికి కూడా వెళ్దాం. ఒకసారి చూద్దాం ఏ విధంగా పూజలు అందుకుంటున్నాడు విఘ్నేశ్వరుడు అనేది. ఒకసారి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. సో ముందుగా ఏ టెంపుల్ కి వచ్చినా కూడా ఫస్ట్ వినాయకుడిని, విఘ్నేశ్వరుని దర్శించుకున్న తర్వాతే చాలా మంది లోపలికి వెళ్తా ఉంటారు. సో ఒక్కసారి లోపలికి వెళ్దాం. సో విఘ్నేశ్వరుడు పూజలు అందుకుంటున్నాడు. ఎంత నీట్ గా, ఎంత ప్రశాంతంగా ఉందంటే టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా దర్శనం చేసుకునే ప్రయత్నం చేయండి. నగ్నూరు శ్రీ దుర్గా భవాని టెంపుల్, అమ్మవారి టెంపుల్. విఘ్నేశ్వరుడికి పూజలు నిర్వహిస్తున్న అయ్యవారు మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. నమస్తే అండి. नमस्ते। సో आप कितने साल से कर रहे हैं? हम अभी 2 साल से कर रहे हैं। 2 साल से। डेली कितने लोग आते हैं? हाँ, डेली भक्त ज्यादा है। शुक्रवार और मंगलवार संडे ज्यादा भक्त होते हैं, बाकी कुंचम भक्त हैं। अम्मवार के माले के दिन पे कितने लोग आते हैं? माला के दिन पे पूरा फुल रहते, हाउसफुल। हाँ, थोड़ा भी टाइम नहीं रहते? माला के टाइम पे थोड़ा भी टाइम नहीं रहते, पूरा हाउसफुल रहते। टाइमिंग कैसा है? टाइमिंग మార్నింగ్ 6 to 12, సాయంత్రం 5:30 to 8। ఓకే. సో చూస్తున్నారు కదా, మార్నింగ్ 6 నుంచి 12 వరకు, మళ్ళీ ఈవినింగ్ 5 to 8 o'clock వరకు టెంపుల్ తెరిచి ఉంటుంది. మాల సమయంలో చాలా మంది భక్తులు అసలు కిటకిటలు ఆడుతూ ఉంటారు. ఇక్కడ అసలు ఇంత కూడా కొంచెం కూడా స్పేస్ ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అలాగే మనకి వినాయకుడిని దర్శనం చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ లో మనకి నవగ్రహాలు కూడా ఉన్నాయి, అక్కడ చూసుకోవచ్చు. ముందుగా నవగ్రహాలని దర్శనం చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ కాళ్ళు కడుక్కొని టెంపుల్ లోపలికి అయితే వస్తారు. సో చూశారు కదా, ఇది శంకరాచార్య వారి దేవాలయము. ఒక్కసారి లోపలికి వెళ్దాం ఏ విధంగా ఉంది రండి. శంకరాచార్య దేవాలయం అర్చకులు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. నమస్తే. नमस्ते महादेवा, मेरा नाम अजय विधवा है। मैं काशी वाराणसी से आया हूँ। ये आदि गुरु शंकराचार्य हैं। इनके लिए कहा गया गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वरा गुरु साक्षात परब्रह्म तस्मै से गुरुवे नमः। अखंड मंडलाकारं व्याप्त येन चराचरं तत्प्रसन्न तस्मै से गुरुवे नमः। ये आदि गुरु शंकराचार्य। यहाँ काफी भक्त आते रहते हैं, गुरु के दर्शन पाते हैं, गुरु की कृपा होती है। लिखा भी है कि जय 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 हनुमान गोसाई, कृपा करो गुरु देव की नाही,
जब तक गुरु की कृपा नहीं होगी तब देव की कृपा होगी। इसलिए आदि गुरु शंकराचार्य के पास भक्त लोग आते रहते हैं। శంకరాచార్య వారి దేవాలయంలో కూడా మనము సక్సెస్ఫుల్ గా దర్శనం చేసుకున్నాము. ఒక్కసారి ఇప్పుడు అమ్మవారి టెంపుల్ లోపలికి వెళ్దాం. అమ్మవారిని టెంపుల్ లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుందాం రండి. సో లోపలికి వచ్చిన తర్వాత ఇది అమ్మవారి లోపల సన్నిధి లోపలికి రెండవ గోపురం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అమ్మవారి సన్నిధి అన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అమ్మవారి ధ్వజస్తంభం ఎంత పెద్దగా ఉందో. ఆ లోపల చూసుకున్నట్టయితే ఎంత ప్రశాంతమైన వాతావరణంలో అమ్మవారు కొలువుదీరి ఉన్నారు. ఒక్కసారి లోపలికి వెళ్దాం, పూజ చేయించుకుందాం రండి. సో ఎప్పుడు కూడా ఇక్కడ చాలా మంది శుక్రవార సమయంలో కానివ్వండి, సోమవార సమయంలో కానివ్వండి చాలా భక్తుల రద్దీ అయితే చాలా ఉంటది. ఈ రోజు ఆదివారం, పైగా ఆషాఢం కాబట్టి కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నారు ఇక్కడ. ఒక్కసారి లోపలికి వెళ్దాం. శ్రీ శ్రీ దుర్గా భవాని అమ్మవారి టెంపుల్ ఇన్ఛార్జ్ అయిన మధుసూదన్ గారు మనతో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అండి. జయ భవాని. ఇది శృంగేరికి సంబంధించిన శంకర మఠము, పరివార సమేత దుర్గా భవాని ఆలయము, నగ్నూరు, కరీంనగర్ జిల్లా. తర్వాత ఇప్పుడు వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి, ఆషాఢ నవరాత్రులు జరుగుతున్నాయి. ప్రతిరోజు 6వ తేదీ నుంచి ప్రతిరోజు ఒక కూరగాయతోని అలంకరణ జరుగుతుంది. తర్వాత 21వ తారీఖు నాడు 54 రకాలతోని శాకాంబరి అమ్మవారిని అలంకరించబడుతుంది. ఆ తర్వాత ఆ రోజు హోమం జరుగుతుంది. తర్వాత గురువందనం జరుగుతుంది. ఇక్కడ గురు పూజ కూడా జరుగుతుంది. సో అందరికి తెలిసిన నవరాత్రులు దసరా నవరాత్రులే, అలా కాకుండా ఇంకా అమ్మవారికి ఇంకా 3 నవరాత్రులు ఉంటాయి. 4 నవరాత్రులు మొత్తం ఉంటాయండి. ఒకటి వసంత నవరాత్రులు, ఒకటి మాఘ నవరాత్రులు, ఒకటి ఆషాఢ నవరాత్రులు, ఒకటి దసరా నవరాత్రులు, శరణ్ నవరాత్రులు. ఈ 4 నవరాత్రుల్లో మన శృంగేరికి సంబంధించిన వారి ప్రకారం ఇక్కడ జరపబడును.